ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు బంద్లో పాల్గొన్న ఫతే పిలుపు మేరకు నేడు అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి పాత బకాయిలు 12 విడతలుగా ఇస్తానని ప్రకటించి నేటికి 8 నెలలు గడిచినా మాట తప్పినారు. అందుకే మళ్లీ విద్యా సంస్థలు బంద్లో పాల్గొనవలసి వస్తుంది అని యాజమాన్యం తెలుపుచున్నారు. అందుకే అసెంబ్లీ ముఖ్యమంత్రి అవమానపరిచినాడు అని అంబేద్కర్ కి యజమాని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కళాశాల చైర్మన్ గూగుల్ ప్రభాకర్ రెడ్డి, ఆచార్య కళాశాల చైర్మన్ జిజుల సాగర్, బాలాజీ కాలేజ్ నుండి గనకని రవీందర్, మాతృశ్రీ కాలేజీ యాజమాన్యం తిరుపతి యాకూబ్. గత ప్రభుత్వం మీద నిందలేసి 2 సంవత్సరాల కాలయాపన చేసి సరే పాత ప్రభుత్వం కానీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాల్లో కూడా వాళ్ళే కూడా సరిగా పూర్తిగా ఇయ్యలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం. 2 సంవత్సరాల కానీ సమయం ఇస్తే గత దసరా నుంచి 10 దసరా వరకు వాయిదాలు పర్వపెట్టుకుంటూ పోయింది. అయినా కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో మేము ఇంతకాలం పాటు ఆగినా కూడా ప్రభుత్వం నమ్మకాన్ని వమ్ము చేసింది. అసెంబ్లీ సాక్షిగా మన సీఎం గారు 12 వాయిదాలను కూడా ఏప్రిల్ ఇద్దామని చెప్పిండు. అసెంబ్లీలోనే అబద్ధం ఆడినట్లు అయిపోయింది. ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలై 8 నెలలు గడిచింది. 8 నెలల నుంచి కూడా ఆయన అన్న ప్రకారం కూడా గత బకాయిలు ఇవ్వలేకపోయిండు. అందుకే గత్యంతరనే పరిస్థితులలో విద్యార్థులకు ఇబ్బంది అయిందని తెలిసినా కూడా మరి లెక్చరర్లకు జీతాలు ఇవ్వాలని పరిస్థితి 5 ఏళ్ల కంటే అప్పులు తీసుకెళ్తే వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి తక్షణమే ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. ఇచ్చేదాకా ఉద్యమం ఆగదు. ఇచ్చేదాకా మేము ఈ బంధువులు అలాగే కొనసాగుతున్నాం. మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.